హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి యొక్క రోల్ వచ్చేసరికి టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయ్యడం జరిగింది అనమాట. ఓకేనా. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే టెక్ మహీంద్రా వాళ్ళు నౌకరీలో మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ రోల్ చూసుకుంటే అర్జెంట్ లిమిటెడ్ వేకెన్సీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. రోల్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. ఓకేనా. సో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అంటే ఏంటి, వర్క్ ఏంటి, మొత్తం శాలరీ అంతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసి వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జస్ట్ 3 days బ్యాకే మనకి నౌకరీలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ కరెంట్లీ హ్యావింగ్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ వాయిస్ ప్రాసెస్, 100% వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఫిక్స్డ్ శాలరీ అండ్ 6 months కాంట్రాక్టువల్. అంటే మీకు 6 months వరకు కాంట్రాక్ట్ జాబ్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయితే మీ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మీకు ఈ 6 months మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అనమాట. సో రేపు పొద్దున్న మీరు వేరే జాబ్ దేనికైనా అప్లై చేసేటప్పుడు మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. హ్యావ్ టు రిజల్యూట్ కస్టమర్స్ క్వైరీ వాయిస్ కాల్. ఓకేనా. సో ఇది వాయిస్ కాల్ ప్రాసెస్ అనమాట. సో కస్టమర్ యొక్క క్వైరీస్ అన్నది వాళ్ళు కాల్ చేస్తారో, కాల్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క క్వైరీస్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది కాంట్రాక్ట్ చూసుకుంటే మనకి ఈ యొక్క ఇయర్ అంటే 2026 October 31st వరకు ఉంటుంది అనమాట. సో 31st తర్వాత ఈ యొక్క కాంట్రాక్ట్ అంటే అంటే అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఎవరైతే మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటే ఓకే, లేకపోతే అక్కడితో మీకు కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. కాకపోతే మీకు అనేది సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది. సో మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు నెక్స్ట్ వేరే జాబ్కి అప్లై చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం వచ్చేసరికి హైయర్ సెకండరీ అనమాట. అంటే మనకి బేసిక్గా 12th ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు ఫ్రెషర్ అయినా సరే ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే వర్క్ టైమింగ్ 24/7 రొటేషన్ అనమాట. అంటే మనకి ఇందులో ఈ యొక్క జాబ్లో షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే 5 days వర్కింగ్ ఇన్ ఏ వీక్ విత్ 2 rotational వీక్ ఆఫ్. అంటే మనకి పర్ వీక్ వచ్చేసరికి 5 days వర్కింగ్ ఉంటుంది అనమాట. అండ్ 2 days వచ్చరికి ఆఫ్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చరికి 40 అనమాట. అండ్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చరికి 18 అనమాట. సో 18 నుంచి 40 ఎవరైతే బిట్వీన్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ వితౌట్ మేజర్ ఎంటీఐ ఫర్ వాయిస్ ప్రాసెస్. ఓకేనా. అంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలన్నమాట. అండ్ హిందీ మీకు కొంచెం వచ్చినా పర్వాలేదు, ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీరు ఫ్లిప్కార్ట్లో లాస్ట్ 3 monthsకి మీరు ఏ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాలన్నమాట. అంటే మీరు ఫ్లిప్కార్ట్ ఏ ఒక్క జాబ్లో ఓన్లీ ఫ్లిప్కార్ట్ అనమాట. ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మీరు ఎందులోనైనా ఏ ఒక్క జాబ్ రోల్కైనా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారంటే లాస్ట్ 3 months వీళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయరనమాట. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్లో మీరు ఫ్లిప్కార్ట్గా వర్క్ చేస్తారనమాట. ఓకేనా. ఇది ప్యూర్గా ఫ్లిప్కార్ట్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే హెచ్ఆర్ రౌండ్ మీకు వీడియో కాల్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా మీకు 25 words per minute మీకు రావాలన్నమాట. అండ్ విత్ 90% యాక్యురసీ. సో మీకు టైపింగ్ స్పీడ్ కావాలంటే ఆన్లైన్లో మనకు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ టూల్స్ యూస్ చేసి అంటే డైరెక్ట్ ఆన్లైన్ గూగుల్లో క్రోమ్ ఓపెన్ చేసి ఆన్లైన్ టెస్టింగ్ స్పీడ్ అని చెప్పి కొడితే కొన్ని వెబ్సైట్స్ వస్తాయన్నమాట. సో అందులో మీరు మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ యొక్క స్పీడ్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో పే అవుట్ చూసుకుంటే ఫర్ ఎక్స్పీరియన్సెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఎంత వస్తుంది అనమాట. అంటే మీకు మంత్లీ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ఎంత వస్తుంది అనమాట. అండ్ మీరు ఫ్రెషర్ అయితే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ఎంత వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి సిస్టమ్ ఉండాలి, ఓన్ సిస్టమ్. అండ్ ఓన్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ వచ్చరికి ఇవ్వనమాట. విండోస్ వర్షన్ వచ్చరికి 10 or 11 ఉండాలి. ర్యామ్ వచ్చరికి 10 GB or above ఉండాలి. ప్రాసెసర్ మస్ట్ బి i5 and above ఉండాలి. 7th generation ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ మీద 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలన్నమాట. అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉండాలి. అండ్ మనకి ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి మనకి ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి మనకి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది మ్యాండటరీ అనమాట. అండ్ అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అనమాట. సో 10th 12th మ్యాక్సిమం మీకు ఒక డిగ్రీ ఏమైనా ఉన్నా సరే అవి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్గా హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇక్కడ నౌకరీలో అప్లై చేసిన తర్వాత
మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ కూడా సేమ్ అక్నాలజ్మెంట్ పంపించవచ్చు అనమాట. అంటే మేము నౌకరీలు అప్లై చేసాం, ఈ యొక్క జాబ్లో మేము ఇంట్రెస్ట్ ఉన్నామని చెప్పి మీరు హెచ్ఆర్కి మీ యొక్క రెజ్యూమే పంపించి మీరు కొంచెం మ్యాటర్ రాసి పంపిస్తే మీకు ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే మిమ్మల్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.